సో ఆ. అలా వెళ్ళి అలాగా నాకు ఇంట్లో బలవంతం పెడుతుంటే నేను వెళ్ళిపోయినాను. బొంబాయికి వెళ్ళిన తర్వాత బొంబాయిలో మా వాళ్ళ దాంట్లోనే ఉన్నాను. అక్కడిని వెళ్ళి మళ్ళీ బొంబాయి తర్వాత వచ్చి మా ఊరు పక్కలోనే జిందాల్ అని ఉంది. జిందాల్ ఫ్యాక్టరీ అని అక్కడ ఉన్నప్పుడు నాకు ఇల్లు ఇయ్యలేదు. ఇల్లు లేకపోతే రైల్వే స్టేషన్లోనే పనుకుంటుంటిని. నా దగ్గర అక్కడంతా లారీ కలెక్షన్ చేసుకుంటుంటే డబ్బులు ఏమి దండిగుండే పెట్టుకోనీకి నాకు బ్యాంకు లేదు, ఆధార్ కార్డు లేదు, అన్నీ ఇంట్లో ఉన్నాయి. నాకే ప్రూఫ్స్ లేవు. ఎక్కడన్నా మొన్ను తోడి ఒక కవర్లో పెట్టి మొన్ను పెట్టి అక్కడ ఏదైనా గుర్తు పెట్టేసి అక్కడ ఎక్కడన్నా బ్రిడ్జ్ కింద అలా టైంలోన అలా పెట్టి వస్తుంటే లేకపోతే అక్కడ ఇల్లులు అడిగితే మీలాంటి వాళ్ళకి ఇల్లు ఇస్తే గిన మాకు అక్క పక్క మాకు మర్యాద ఉండదు అనిన తర్వాత నేను అట్లే రైల్వే స్టేషన్లోనే అలాగే ఒక 6-7 నెలలు అలాగే జీవితం గడిపాను. అక్కడెక్కడో కాలువ దగ్గర పోవడము, బట్టలు ఉప్పడము, స్నానం చేయడము, మళ్ళీ రావడము, అక్కడ హోటల్లో తినడము, లారీ కలెక్షన్ అడుక్కొనడము, మళ్ళీ వచ్చేసి రైల్వే స్టేషన్లోన వెయిటింగ్ రూమ్లో పనుకోవడం. అలాంటి డబ్బులు పెట్టింది ఒక 4 చూసినారు నాకు. డబ్బులు నా దగ్గర అప్పట్లోనే 1,00,000 పైన ఉండే దుడిచింది. ఆ ₹1,00,000 నేను ఆ డబ్బులు పెట్టి వచ్చి చూసినారు కదా, మళ్ళీ నేను నా వెనకలే ఫాలో చేసుకొని 4 వచ్చినారు. 4 వచ్చేసి నన్ను కొట్టేసి ఎంటికల్ని ఇది చేసి ఆవిడని డబ్బులు గుంజుకొని అప్పుడేం గోల్డ్ గీల్డ్ ఏం లేవు. రోడ్ గోల్డ్నే గోల్డ్ అని చెప్పేసి ఇది పీకేసి ఇంత గొంతంతా కోసుకొని ఒక విచిత్రంగా అప్పుడు బాధాకరమైంది. ఓకే. ఎన్ని సంవత్సరాలకి సర్జరీ చేయించుకున్నారు మీరు తర్వాత? నాకు 18 ఏళ్ళకి. 18 ఏళ్ళకి. మరి సర్జరీకి ఖర్చు అదంతా కూడా మీరే పెట్టేసుకున్నారు? నేను దుడుచుకొని డబ్బులని నేనే. ఎంతవరకు అయింది సర్జరీకి? అప్పుడులోన వచ్చేసి ఒక 50,000 అయిపోయింది. 50,000. మరి తర్వాత 1 మంత్ కూడా కంప్లీట్ బెడ్ రెస్ట్ అంటారు కదా, ₹1,00,000 వరకు. సో మరి అప్పుడు ఎవరు చూసుకున్నారు మిమ్మల్ని? అప్పుడు మా ట్రాన్స్జెండరే, మా కమ్యూనిటీనే చూసుకున్నారు. ఓకే. అప్పటికి కమ్యూనిటీలో జాయిన్ అయిపోయారా? ఫస్ట్ మీకు అంటే బాగా ఉండుంటది కదా వాళ్ళ పేర్లు, ఎవరు మీతో మాట్లాడింది? వాళ్ళు స్వర్ణ అని, స్వప్న అని, మళ్ళీ ఇంకొకటి ఐషా అని, ఇంతు అని, మేమంతా వాళ్ళ 5 మంది ఫుల్ జత ఉండి ఒక రూమ్ చేసుకొని ఇంటిమి. నేను సర్జరీ వాళ్ళే స్వర్ణ అని తోలుకోపోయి చేయించుకొని వచ్చింది. నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఓకే. తర్వాత ఎప్పుడు కలిసారు? సర్జరీ అయిన తర్వాత పేరెంట్స్ ని ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? సర్జరీ అయిన తర్వాతనే 20 రోజులకి నేను వేరే దగ్గర ఉంటే మా ఫ్యామిలీలో నాకు ఏమైంటే నరము చాలా ఇడిచేసిండ్రి. నరం ఇడిచేసింటే ఇవి ఆ డాక్టర్కి తెలియకుండా ఈ నరం చాలా బయట ఉంది అని చెప్పేసి ఏం చేసింది, బ్లేడ్ తీసుకొని ఇట్లా కోసేసి ఫుల్ బ్లడ్ పోయేసింది. బ్లడ్ అంతా వెళ్ళిపోయింటే అక్కపక్క వాళ్ళు మా ఇంటికి మీ పిల్లోడు ఆపరేషన్ చేయించుకొని పనుకున్నాడు, మీరు ఎంత కఠినం ఉంటుంది, వాళ్ళు ఎందుకు చేస్తారు అలాగా, వాళ్ళు మనుషులే కదా, మీరు తోలుకోండి, వాళ్ళే మీకు ఒక ఆధారం అవుతారు, వాళ్ళకి ఒక దావు తెచ్చుకోండి అని మా అక్కపక్క వాళ్ళు తిట్టిన దానికే ఒక 20 డేస్కి మా అక్క వచ్చింది. మా అక్క వచ్చేసి ఇంటికి వచ్చాయి, నేను చూసుకుంటానులే బాగా, మళ్ళీ ఏం చేస్తావు, దేవుడు పట్టింది అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ అయిపోయినావు, ఏం చేసింది, మా అక్క తోలుకపోయింది 20 రోజుల తర్వాత. తర్వాత అంతా హ్యాపీ? తర్వాత మా అక్క తోలుకపోయి బాగా చూసుకొని నన్ను ఇప్పుడు కానీ మా అక్కనే చూసుకుంటాం. మా అమ్మదంటే ఏజ్ అయింది, నాకు మా అక్కనే అమ్మ. ఓకే. మా అక్కనే అమ్మ. ఓకే. నార్మల్ గా అక్క మాట్లాడుకుంటే ఒకప్పుడు పురాతన కాలంలో, రాజుల కాలంలో అర్ధనారీశ్వరులు అన్నా, ట్రాన్స్జెండర్స్ అన్నా కూడా ఒక మంచి రెస్పెక్ట్ ఉండేది. రాజులకి కూడా సలహాదారులుగా ఉండేవాళ్ళు. అవునా? మీరు బయటకు వచ్చినా, మీరు ఎక్కడ కనిపించినా కూడా ఒంగి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటూ ఒక చెప్పలేనంత రెస్పెక్ట్ ఉండేది, గౌరవం ఉండేది మీకు అప్పుడు. అవునా? అది రాను ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటేనే ఒక చిన్న చూపు. అసలు రెస్పెక్ట్ అనేది పక్కన పెడితే మాట్లాడడం అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకు మీరు ఇంత దిగజారిపోయింది మీకు రెస్పెక్ట్ అని అనుకుంటున్నారు? మీ ఆలోచనలో ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మాకు రెస్పెక్ట్ అంటే మేడం, ఎందుకంటే ఏ బుక్స్లోనో మా గురించి లేదు, ఈ స్కూల్ పిల్లలకి బుక్స్లోనో మా గురించి లేదు, ఏ దాంట్లోనో మా గురించి ఇది లేదు. మేము సమాజంలోన లేడీస్ ఎక్కువ ఉన్నారు, బాయ్స్ ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం. అది మా హార్మోన్ చేంజ్ అయ్యి మేము గిట్లే ఒక పిల్ల జీవితం వేస్ట్ చేయకూడదు, మా జీవితాలు వేస్ట్ చేసుకుంటాం కనుక ఈ సమాజంలోన మమ్మల్ని కానీ వదలతా లేదు. మాకు ఎన్నో పేర్లు పెట్టి పిలిచడము, ఇల్లు ఇడము, బస్సులో కూర్చుంటే మా పక్కలో కూర్చొని వెళ్దు, మా అన్న తమ్ములే, మా వాళ్ళే, మా రిలేషన్, నువ్వు ముందు పో మేము వెనక్కి వస్తాము, ఎక్కడైనా షాపింగ్ కానీ, సినిమాకి కానీ, దర్గాకి కానీ నువ్వు ముందు పో మేము వెనక్కి వస్తాము, నీ వెనకలు వస్తే మాకు మర్యాద ఉంటుంది. మళ్ళీ ఫ్యామిలీలోనూ నువ్వు మా ఇంట్లో ఉంటే కన్నా నీకు మాకు పిల్లి నీరు, లేకపోతే తమ్ముని పెండ్లి కాదు, చెల్లెలకి మొగుడు రాడు
అని అలాంటి ఫ్యామిలీలోనే తప్పు కల్పన ఉంది ఓకే మా గురించి. మళ్ళీ బయటకు పోతేనో మమ్మల్ని ఏముంది నీకే అని అడుగుతారు, పైన ఏముంది కింద ఏముంది అని అడుగుతారు, అసహ్యంగా అడుగుతారు. వాళ్ళు వస్తావా అంటారు, కింద ఏముంది పైన లేడీస్ మాదిరిగా ఉందా, లేడీస్ లక్కే చేయించుకున్నారా అంటారు. మేము అలాంటి టైం ఏం చేయాలి? 2 తాళీలు వేసి ఇట్లా సౌండ్తో ఇట్లా చేసేదానికి పబ్లిక్ ఏమైపోతుంది, వీళ్ళు కొజ్జోలు బరే ఇట్లా చేస్తారు. వాడు మాట్లాడింది అక్కడ తెలిసేదు, వాడు ఏం అడిగింటాడని. ట్రైన్లో కానీ మేము కలెక్షన్కి పోయినప్పుడు ఇప్పుడు మాకి లైంగిక వృత్తి చేయాలి లేకపోతే భిక్షాటన చేయాలి మా కమ్యూనిటీలో. ఆ 2 తప్ప మాకు జాబులు ఏమీ లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక 1 రిజర్వేషన్ ఇచ్చిన దానికే ఈ సోషల్ మీడియాలో వచ్చిన గురించి ఇన్స్టాగ్రామ్ని వచ్చిందని మమ్మల్ని గుర్తిస్తున్నారు మా ఎక్కట్ల వాళ్ళని. అలాంటి వాళ్ళు కొంతమంది మాము ఒకరి దగ్గర ఇట్లా చేయి సాపాలని ఉండదు, మేము కానీ ఇట్లా ఇవ్వాలనే ఉంటుంది. మాకు ఏదైనా జాబ్లు ఇస్తేనే కదా, ఏదైనా పనులు ఇస్తే. ఏదన్నా తరకారీ తీసుకొని కూర్చుంటే మా దగ్గర కొనేకి ఎవరు రారు, ఏదైనా అంగడి పెట్టుకొని కూర్చున్నా మా దగ్గరికి రారు కొనేకి. ఇప్పుడు మేము బండవాళ్ళం వేసుకొని అంతెల్లా పెట్టుకొని కూర్చున్నా మా దగ్గర సేల్ అయితేనే కదా మనకి గిట్పాట్ అయ్యేది. ఎవరు కొనకే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏదేదో వాళ్ళు తప్పు కల్పన ఉంది, వాళ్ళ తీర జనాల్లో తప్పు కల్పన ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏమని మమ్మల్ని పిలుస్తారేమో అదేమని అంటే వాళ్ళు పిలిచేది వాళ్ళకి తెలిసేది, మాకు తెలిసేది అది. ఓకే, నార్మల్గా మీరు భిక్షాటన చేస్తూ ఉంటారు కదా, భిక్షాటన అనేది మీరు అడిగినప్పుడు ఒకరు ఇస్తే తీసుకోవాలి, లేదంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడగాలి, అవునా? అలా కాకుండా నార్మల్ గా మీరు అన్నట్టుగానే రైల్వే స్టేషన్ లో కానీ బస్ స్టేషన్స్ లో కానీ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉంటారు, ఇవ్వకపోతే రోడ్డు మీద బట్టలు ఇప్పుతామంటారు, కొడతామంటారు, అంటే ఎదుటి మనిషి పరువు తీసేంత వరకు కూడా వెళ్తూ ఉంటారు అనమాట కొంతమంది. మరి అలాంటి బిహేవియర్ ఎందుకు? మర్యాదగా మీరు భిక్షాటన అడిగితే వాళ్ళు ఇస్తే ఒక పద్ధతి తీసుకోవాలి, లేదు అంటే లేదు. కానీ మరీ ఎట్లా అంటే అసలు బట్టలు ఇప్పుకోవడం అని, కొట్టడం అని, లేదంటే తిట్టడం అని, ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెట్టడం కానీ ఇవన్నీ ఎందుకు? మేడం ఇది తప్పుగా తెలుసు. అదే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే మమ్మల్ని మేము వాళ్ళకి డబ్బులు అడిగిన తర్వాత వాళ్ళు నీకు ఎందుకు ఇవ్వాలి డబ్బులు, నీకు ఏముంది వస్తావా అన్న తర్వాతే మేము ఎత్తి చూపించేది మేడం. ఓకే, వాళ్ళు అనిందేది జనాలకి ఏమి కనబడేది, పబ్లిక్ ఆడ సీసీ కెమెరాలకు వాళ్ళు మాట్లాడింది ఏమి కనబడేది, మేము ఎత్తిందే వాళ్ళకి కనబడుతుంది. వాళ్ళు మాకు అనిన తర్వాతే మాదలోనూ మంచి మనసు ఉంటుంది, మాలోనూ ప్రీతి విశ్వాసం ఉంటుంది. మాకి అందరిని మాకంటే మేము సమాజానికి దూరం, తల్లి తండ్రికి దూరం, మాకి హస్బెండ్ ఉండు, భార్య ఉండు, మా వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళే వాళ్ళే, మా అమ్మ నాన్న దేవుడితో సమానం చూస్తాం. మేము డైలీ దేవుడిని మొక్కుంటాం. ఎందుకు దేవుడా మాకు లేకపోతే ఫస్ట్ అంగడి వాళ్ళకి కానీ వాళ్ళకి బాగా దుడిమి అని అనుకునే మేము పోతాం. అలాంటి టైంలో అక్కడ మీరు మేడం మీరు అంటారు కదా ఇంతే ఇలా కొట్టాలని లేదు, వాడు ఆడ మాట్లాడిన దానికన్నా ఆడ గొడవ అయింటుంది. ఎందుకంటే చాలా మంది అండి, ఒక 100లో 30-40 మంది కూడా నార్మల్ గా ఫేస్ చేసి ఉంటారు. నార్మల్ వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్స్ వాళ్ళ వల్ల, అది కూడా ట్రాన్స్జెండర్స్ అందరూ కాదు, కొంతమంది ఉంటారు అనమాట ఇలా బిహేవ్ చేసే వాళ్ళు. గృహ ప్రవేశాలప్పుడు వస్తూ ఉంటారు, ఎంత పడితే అంత డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడానికి మీరైనా సరే ఇల్లు కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అప్పు అవుతుంది వాళ్ళకి. అలాంటిది వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు 1000 ఇచ్చినా 10 ఇచ్చినా 20 ఇచ్చినా సరే సంతోషంగా తీసుకొని ఆశీర్వదించి వెళ్ళాలి. కానీ అలా ఉండదు, నాకు ఇంతే కావాలి, ఇంత ఇల్లు కట్టినావు కదా ఈ మాత్రం ఇయ్యలేవా నువ్వు అని డిమాండ్ చేస్తూ ఉంటారనమాట కొంతమంది. అది అస్సలు అర్థం కాదు. అరే వీళ్ళ లాంటి వల్లనే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా అనవసరంగా పరువు పోయే చేష్టలు ఇవన్నీ కూడా ఇచ్చినంత తీసుకోవచ్చు కదా అని అనిపిస్తూ ఉంటది అనమాట. అదే మేడం మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించి మాకు ఏదైనా జాబ్లు ఇస్తే మనం భిక్షాటనకి పోయేది. మాకి పబ్లిక్కి ఒక ఇల్లు బాడికి ఒక ఇది ఇంత రూమ్ తీసుకోనాలంటే పబ్లిక్కి 3000 4000 ఇస్తే మాకు 7-8,000 10,000 చెప్తారు మేడం. మేము అలాంటి టైం జబర్దస్తి చేసుకొని మా కడపాత్రము, మా మేకప్, మా బట్ట, మేము అలాంటి టైంలో దాతల్ని ఇంతియండి సార్ అంతియండి సార్ మాకు కడుపు నిండేదు అని అర్థం ఉంటది. డిమాండింగ్ చేస్తే డిమాండ్ కాదు మేడం, కడుపాత్రం అది డిమాండ్ కాదు, అది మాకు ఇట్లా ఖర్చులు ఉంటాయి కదా. అవును, ఇప్పుడు పబ్లిక్ ఒక రిక్షా తొక్కేవాడికి పోయి రెంట్కి ఇలాంటి రూమ్ అడిగితే 3,000కి ఇచ్చేస్తారు బాడికి. లేదు మీ ఇంట్లో మీకు డబ్బులు ఎక్కువ ఉంటాయి, మీలాంటి వాళ్ళు ఉంటే మాకు అక్క ఇంట్లో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.